హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంట ఏంటంటే చికెన్ అండి. ఇటుగా చికెన్ వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 సార్లు చికెన్ నీట్గా వాష్ చేసుకోండి. 2-3 సార్లు చికెన్ నీట్గా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అలానే పెట్టుకోండి. నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలానే పెట్టండి. దీని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇది చికెన్లోకండి సన్నగా జంపుగా తరుక్కోండి. నెక్స్ట్ ఒక 2-3 ఎండుమిర్చినండి. పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. నూనె తగినట్టు చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్కి వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు. దీన్ని మిక్స్ చేసుకోండి, బాగా వేగనివ్వండి. ఆయిల్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం తక్కువే వేసుకోండి. చికెన్లో కూడా ఆయిల్ సెక్రేట్ అవుతుంది. ఆనియన్ కొంచెం వేగాక చికెన్ వేసుకోండి. నీట్గా కలుపుకొని దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చి, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే అది కూడా వేసుకోండి. 2 లవంగా, ఒక 2 చెక్క పీసులండి, ఒక 2 మిరియాలు. ఇది 1 కేజీ చికెన్ రెసిపీ అంతేనండి. వేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఉడకనియండి. మసాలాకి ఏమేమి రుబ్బుకోవాలంటే ఒక 2 టమాటా, 2 చాలండి, ఒక ఆనియన్, వెల్లుల్లి, ఒక 5 మిరియాలు, ఒక 4 లవంగా, కొంచెం చెక్క, కొత్తిమీర, శుంఠి అండ్ పుదీనా. నెక్స్ట్ ఫ్రైలోకి వేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, చిల్లీ మిర్చి పౌడర్ అండ్ ఒక ఫ్రై ప్యాకెట్. టమోటా ఆనియన్ కట్ చేసి వేసుకోండి, ఒక 2 పీసులు. శుంఠి, వెల్లుల్లి, మిరియాలు, లవంగా, చెక్క, కొత్తిమీర. వీటిని బాగా పేస్ట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది మెత్తగా అయితే చాలండి. ఇలా కొంచెం ఉడికాక మనం రుబ్బుకున్నది వేసుకున్నామండి. వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఈ వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ మనకి నూనె పైకి తేలుతుందండి. అప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా పౌడరు, చిల్లీ పౌడరు. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పెడదామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం ఆయిలీగా అంతా పైకి తేలుతుంది కదండి, మీకు కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి 2 టేబుల్ స్పూన్స్, అంటే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఇది వేసుకోండి. వేసుకొని నీట్గా కలుపుకోండి. మసాలా పౌడర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఎలా ఆయిల్ కంటెంట్ బయటకు వచ్చిందో.
ఇక్కడ కొంచెం ఫ్రై ప్యాకెట్ వేసుకోండి, లేదా మీరు ఇలానే తినొచ్చండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఫ్రై ప్యాకెట్ వేసుకోండి. సాల్ట్ అండ్ కారం పొడి చూసుకొని, అంటే చిల్లీ పౌడర్ కారం చూసుకొని వేసుకోండి అండ్ కలుపుకోండి. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడకనియండి. అంతేనండి, చికెన్ రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకొని సర్వ్ చేసుకొని ఇచ్చండి. ఇలానే సర్వ్ చేసుకొని తినేయచ్చండి. లేదా మనకి రైస్లోకి లేదా ముద్దలోకి కొంచెం కావాలంటే, గ్రేవీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకపెట్టుకోండి, మీకు గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, చికెన్ రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఆయన మా పాప తింటున్నారండి. ఇదండి చికెన్ ఫ్రై రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ.